మీ ఎమ్మెల్యే రామానాయుడిగా ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా నూతన సంవత్సర వేడుకలకు వ్యక్తిగతంగా నేను దూరంగా ఉంటూ మీ విలువైనటువంటి సమయాన్ని వృధా చేయకూడదని అటు అధికారులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అదేవిధంగా మీ విలువైనటువంటి డబ్బుని వృధా చేయకూడదని, అంటే కేకులు, స్వీట్స్, ఫ్లెక్స్లు, అడ్వర్టైజ్మెంట్స్, బొకేలు వంటి వాటికి కాకుండా రేపు రాబోయేటువంటి కొత్త సంవత్సరంలో నేను కూడా కొన్ని టార్గెట్స్, అంటే పర్టికులర్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ జగజ్జీవన్ రావు గారి విగ్రహాలకు సంబంధించినటువంటి స్లాబులు సుందరంగా నిర్మాణం చేయాలి నా నియోజకవర్గంలో అనేటువంటి ఆకాంక్ష కానీ, అదేవిధంగా నిలువ నీడలేనటువంటి నిరుపేదలు నేను గ్రామాలలో వార్డుల్లోకి వెళ్ళి కనిపిస్తున్నప్పుడు వాళ్ళకి ఆ యొక్క గృహం నిర్మాణం చేయాలనేటువంటి నా ఆలోచన కానీ, అదేవిధంగా గ్రామాల్లో శ్మశాన వాటికల్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దాలని ఏదైతే రేపు కొత్త సంవత్సరంలో ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుకు ఈ సేవా కార్యక్రమాలు కూడా చేయాలనేటువంటి నా ఆలోచనకు అవసరమైతే చేతనైనంత వరకు మీ సహాయం అందించడం, ఒకవేళ ధన రూపంలో అందించలేకపోతే కనీసం శ్రమదానం చేసైనా సరే ఈ కార్యక్రమాల్లో మీరందరూ కూడా భాగస్వాములై ఆ సేవ చేయడంలో ఆ నిజమైనటువంటి తృప్తిని మనందరం కూడా పొందాలని మీ అందరినీ కూడా కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఉన్నాం. వైఎస్ఆర్సీపీ కరపత్రికలో పోలవరం గురించి మాట్లాడడం చూస్తూ ఉంటే, పోలవరం గురించి విషపు రాతలు చూస్తూ ఉంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఆ రోజు మనందరం కూడా చూసాం, పోలవరం ఎవ్వరికీ అర్థం కాదు, ఎందుకంటే నాకే అర్థం కాలేదని ఆ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి సాక్షాత్తు అసెంబ్లీలో సైతం 3 సార్లు ముచ్చటగా 3 తేదీలు పోలవరానికి చెప్పి ఆఖరికి డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియనటువంటి స్థితిలో ముఖ్యమంత్రి ఉండి ఆఖరికి ఆయన చెప్పినటువంటి మాటలు, పోలవరం ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేము అంటే పోలవరాన్ని ఒక కలగా మిగిల్చినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడడం, అందులోనూ కూడా పర్టికులర్గా పోలవరం సంబంధించి ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో 2014, 2019 5 సంవత్సరాల్లో కేంద్రం ఇచ్చేటువంటి నిధుల కోసం వేచి చూడకుండా రాష్ట్ర ప్రభుత్వే నిధులు ఎదురు పోలవరానికి ఖర్చు పెడితే ఆ నిధులు 2019, 24లో కేంద్రం రియంబర్స్మెంట్ 3,880 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే ఆ నిధులను కూడా మీరు పోలవరానికి ఖర్చు పెట్టకుండా డైవర్ట్ చేసేసినటువంటి మీరు ఈరోజు పోలవరం గురించి మాట్లాడుతూ ఉంటే మరి రావణాసురుడు వచ్చి రామాయణం గురించి చెప్పినట్లుగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ హయాంలో ధ్వంసమైనటువంటి ఆ డయాఫ్రమ్ వాల్ స్థానంలో ఈరోజు కొత్త డయాఫ్రమ్ వాల్ 1033 మీటర్లు నిర్మాణం పూర్తి చేసుకుని దగ్గర 83% ఈరోజు డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తి చేసి రేపు ఫిబ్రవరి కల్లా పూర్తి చేయలేని లక్ష్యంతో ముందుకెళ్తూ ఉన్నాం. పోలవరం ప్రాజెక్టు పనులు చూస్తే మరి ఆ రోజు మీ హయాంలో 19, 24, 5 సంవత్సరాల కాలంలో 2% మాత్రమే మీరు ఆ రోజు పోలవరం పనులు పూర్తి చేస్తే ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి సంవత్సరన్నర కాలంలోనే 13% పనులు ఈరోజు పోలవరం పనులు పూర్తి చేసి మరి ఇప్పటికే దగ్గర 87% పనులు మేము పూర్తి చేయగలిగాం. అంటే 2% 5 సంవత్సరాల్లో పనిచేసినటువంటి మీరు ఈ సంవత్సరన్నర కాలంలోనే 13% చేసినటువంటి మమ్మల్ని పనులు జరగట్లేదు పోలవరం అని మాట్లాడుతూ ఉన్నారని అంటే మరి లెక్కలు కూడా మీకు కనపడనటువంటి పరిస్థితి. పోలవరం మరి పరిగెడుతూ పనిచేస్తున్నటువంటి విధానం మీకు కళ్ళుండి కూడా చూడలేకపోతూ ఉన్నారా? ఇవాళ అర్థం కానిటువంటి స్థితి అనేటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా 2027 డిసెంబర్ కల్లా ఆ పోలవరాన్ని పూర్తి చేసేటువంటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యంకి అనుగుణంగా పనులు ముందుకెళ్తున్నాయనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా వెలిగొండ, ప్రకాశం జిల్లా వెనకబడినటువంటి జిల్లా, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి జిల్లా, అటువంటి వెలిగొండను కూడా 2026 కల్లా పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారి యొక్క లక్ష్యంకి అనుగుణంగా ఈ కొత్త సంవత్సరం జనవరి 1వ వారంలోనే చంద్రబాబు నాయుడు గారు కూడా వెలిగొండను సందర్శించి
ఆ వెలిగొండలో జరుగుతున్నటువంటి టన్నెల్ 2లో క్లిష్టమైనటువంటి ఆ లైనింగ్ పనుల్ని అన్నిటిని కూడా పరిశీలించి తదనంతరం 456 కోట్ల రూపాయలతో ఆ యొక్క వెలిగొండకు సంబంధించినటువంటి ఫీడర్ కెనాల్ పనులు కూడా ఆయన ప్రారంభించడం జరుగుతుంది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అటు హంద్రీ నివాను పూర్తి చేసుకునేటువంటి లక్ష్యం నెరవేర్చడంలో కానీ, అదేవిధంగా 2026కి వెలిగొండను లక్ష్యం నెరవేర్చేటువంటి విధంగా, అదేవిధంగా 2026లో పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ పూర్తి చేసి అనకాపల్లి వరకు నీళ్లు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యం చేరేటువంటి విధంగా, అదేవిధంగా 2027 కల్లా పోలవరం పూర్తి చేసేటువంటి విధంగా, 2026, 2027 2 సంవత్సరాల్లో 2,000 కోట్ల రూపాయలు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మరి ఇచ్చి పూర్తి చేసేటువంటి విధంగా ఈ రకంగా ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యం, ఒక టార్గెట్ పెట్టుకుని ఈరోజు ఇరిగేషన్ శాఖ ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది. అందుకే ఈరోజు చూస్తే ఖరీఫ్ పంట ముగిసిన తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 870 టీఎంసీల నీరు ఈవేళ మేజర్ కానీ మైనర్ కానీ చెరువుల్లో కానీ నీళ్లు నిలువ ఉన్నాయని అంటే ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇరిగేషన్ శాఖ యొక్క పరిపాలన దక్షత అనే విషయాన్ని మీరందరూ కూడా